ఈ మూవీ 2 hours రన్ టైమ్తో థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసుకొని డైరెక్ట్ గా ప్రెజెంట్ జియో సినిమా అండ్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ నో స్పాయిలర్స్. ఈ కథ మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. ఆమె ఆటిజంతో సఫర్ అవుతూ ఉంటుంది. ఆ పాపకి తోడుగా ఉండాలని తన మావయ్య అయిన జీవి ప్రకాష్ కుమార్ ఒక ప్రమాదంలో ఉన్న కుక్కపిల్లని కాపాడి తెచ్చి ఇస్తారు. ఆ కుక్కపిల్ల పేరే లక్కీ. ఆ పాపకి లక్కీకి మధ్య ఒక గొప్ప ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవుతుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరోజు లక్కీ మిస్ అవుతుంది. అసలు లక్కీ ఎక్కడికినయ్యింది? లక్కీని వెతికే ప్రయత్నంలో హీరోయిన్ అనస్వర రాజన్ రోలేంటి? చివరికి లక్కీ మళ్లీ వచ్చిందా లేదా అనేది ఈ మూవీ మెయిన్ పాయింట్. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా స్టార్టింగ్ 30 minutes మాత్రం చాలా బాగుంది. అసలు లక్కీ ఎలా వచ్చింది, ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా న్యాచురల్ గా చూపించారు. జీవి ప్రకాష్ కుమార్ గారు తన క్యారెక్టర్ కి న్యాయం చేశారు. కానీ ఆయన ప్రీవియస్ హిట్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్న సినిమా అనే చెప్పాలి. హీరోయిన్ అనస్వర రాజన్ గారు కూడా ఒక డాగ్ లవర్ గా హెల్ప్ చేసే క్యారెక్టర్లో బాగున్నారు. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఓకే బాగున్నాయి. డాగ్స్ రియల్ గా మాట్లాడుతున్నట్టు చూపించడం, వాటిని హ్యాండిల్ చేసిన విధానం పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో సినిమా ఎగ్జిక్యూషన్ కొంచెం ఓవర్ ద టాప్ గా అనిపించింది. మరీ సీఎం దగ్గర పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వడం లాంటి సీన్స్ ఆర్టిఫిషియల్ గా కొంచెం స్లోగా అనిపించాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఓవరాల్ గా మీకు డాగ్స్ అంటే ఇష్టమున్నా లేదా ఇంట్లో చిన్న పిల్లలున్నా ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. పిల్లలు మాత్రం లక్కీ యాక్టింగ్ కి ఆ సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం ఇది కొంచెం రొటీన్ గా అనిపించొచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.25 stars out of 5. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ పైన ఒక సింగిల్ ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.